కొత్తిమీర తవ్వ చేప చేసి చూపించబోతున్నారు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో ఏమేం కావాలి దానికి? ఫిష్ మేడం. ఓకే, ఈ ఫిష్ ఏంటి స్పెషల్ ఏదైనా ఉందా దీనికి? అవును మేడం, భాషా ఫిష్ యూజ్ చేస్తాం మేడం మనం, బోన్లెస్. ఓకే, సో ఇది కూడా మీరు బయట నుంచి అక్కడి నుంచి తెప్పించుకుంటాం, రాజమండ్రి నుంచి తెప్పించుకుంటాం. ఓకే, సో బోన్లెస్ ఉంటుందా? ఇది ఒకటి కూడా ముళ్ళు ఉండదా? ఒకటి కూడా ముళ్ళు, బోన్లెస్. ఓకే ఓకే, రైట్. సో మొత్తం అంతా కూడా పీల్ చేసేసారు దాని పైన ఉన్నదంతా కూడా. అవును మేడం. యా, ఇలా ఉంటుంది. ఇది భాషా ఫిషా? ఎస్ మేడం. ఓకే, భాషా ఫిష్. ఇది బోన్లెస్, ఒక్కటి కూడా ముళ్ళు ఉండదు దీంట్లో, మామూలుగా తినేయచ్చు అనమాట, చికెన్ లాగానే. ఓకే రైట్. దీన్ని తీసుకున్న తర్వాత చేయించుకోవడానికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం మేడం. ఇదేంటి? కొత్తిమీర, ఓకే, పుదీనా, ఓకే, గ్రీన్ చిల్లీ, ఓకే, అందులో మనం బ్లాక్ సాల్ట్ వేసి మనం మ్యాగ్నేషన్ చేసుకోవడానికి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం. ఓకే, సో మ్యారినేషన్ కోసము ఇది మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, అలాగే పుదీనా, బ్లాక్ పెప్పర్ వేసేసారనమాట. సో వేసి బ్లాక్ సాల్ట్ వేశారు. సో అదంతా కూడా గ్రైండ్ చేసేసి తర్వాత ఇలా అవుతుంది అది. సో దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి, దానికి కలిపేసుకొని చికెన్ ఫిష్కి. ఓకే, యా, మ్యారినేట్ చేసి డైరెక్ట్ మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చా, మళ్ళీ కొద్దిసేపు ఉంచాలా? ఏం లేదు మేడం, ప్రిపేర్ చేయాలి. ఓకే, ఇది కూడా మనకి సిగ్నేచర్ ఐటమ్ అయినా మనకి ఇక్కడ రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, ఫిష్కి వచ్చేసి ఇదొక ప్రాబ్లం ఏంటంటే ముళ్ళు ఉంటుందని తినడానికి కొంచెం భయపడుతూ ఉంటారు, ఎక్కడ ఇరుక్కుంటుందో ఏమో అని చెప్పేసి. సో దీంట్లో ఎలాగో ముళ్ళు లేదు కాబట్టి, బోన్లెస్ కాబట్టి ఈజీగా తినొచ్చు. అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈజీగానే 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. సో ఫిష్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి రెగ్యులర్గా డైట్లో చాలామంది ఫిష్ని యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే కూడా తినడానికి ఈజీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. సో మనం మ్యారినేట్ చేసేసుకున్నాము. మ్యారినేట్ చేసుకున్న తర్వాత గ్రీనిష్గా ఇలా అయిపోతుంది అనమాట. సో మామూలుగా మనం చికెన్ ఏదైనా మ్యారినేట్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ రెసిపీని బట్టి మనం మ్యారినేట్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లోనో బయటనో పెడుతూ ఉంటారు. ఇలా ఫిష్కి మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కుక్ చేసేయచ్చు. సో మ్యారినేట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. యా, దీన్ని మనం ఇప్పుడు కుక్ చేద్దాం. కొత్తిమీర తవ్వ చేపకి మనం ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూసాం కదా. సో ఇప్పుడు ప్యాన్ వేట్ చేసుకున్నాము, లైట్గా ఆయిల్ వేసి వేట్ చేసుకున్నారనమాట. ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లైట్గా మనం చేప ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకోవచ్చు, సరిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అవునా? ఓకే, సో దీన్ని మనం మామూలుగా గ్రిల్ పెట్టి చేసుకుంటారు కదా, అలా కూడా చేసుకోవచ్చు అనుకుంటారు కదా. ఓకే, అండ్ మనకి చాలా మంది కడ్డీలకు కూడా పెట్టి ఇచ్చేసుకుంటారు చికెన్, బార్బిక్యూ లాగా చేసుకుంటారు. ఇలా కూడా చేసుకోవచ్చు కదా దీన్ని. ఓకే, యా, ఇదే ఫిష్ని మనం రకరకాలుగా చేసుకోవచ్చు. ఇది మనం ఇప్పుడు తవా మీద చేస్తున్నాం కదా, ఆయిల్ చాలా తక్కువ వేసి ఇలా చేసుకోవచ్చు. లేదు అని అంటే మనం బార్బిక్యూ చికెన్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. అండ్ గ్రిల్ మీద కూడా కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు, 2 వైపులా ఫ్రై, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసుకున్నా మనకు అల్టిమేట్గా ఏంటంటే ఎక్కువ ఆయిల్ యూస్ అవ్వద్దు. సో మనకు కుక్ అవ్వాలి బాగా, సో అప్పుడే టేస్టీగా ఉంటుంది. యా, స్పైసీ కూడా చాలా ఎక్కువగా ఏమి ఉండదు మేడం. ఫ్లేవర్స్ ఓన్లీ పుదీనా, కొరియాండర్, లైట్ గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ వస్తుంటుంది మేడం. సాల్ట్ కూడా మనం వేసేస్తామంటే మనం యూస్ చేసేది రాక్ సాల్ట్ ఎక్కువ యూస్ చేస్తాం. చాలా సింపుల్గా, అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, హార్డ్లీ 4 to 5 ఇంగ్రీడియంట్స్ మాత్రమే పడతాయి మనకి. ఫిష్ ఉంటే సరిపోతుంది, నీట్గా క్లీన్ చేసేసుకొని. బోన్లెస్ ఉంటే మనకు చాలా బాగుంటుంది అనమాట. బోన్ ఉంటే మనకు వచ్చి తినడానికి కష్టం అవుతుంది, బోన్లెస్ అయితే బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా కొంచెం రెగ్యులర్గా మనం రెడ్ కలర్లో ఉండే కాకుండా ఇలా కొంచెం గ్రీనిష్గా ఉంటుంది, గ్రీన్ చికెన్ ఎలాగో గ్రీన్ ఫిష్ లాగా అనమాట. అండ్ దీనికి ఏంటంటే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కాబట్టి మనకి హెల్దీ కూడా. చిన్న పిల్లలు కూడా బాగా తినొచ్చు మేడం, ఎందుకంటే స్పైసీ ఉండదు కదా. అవును, సో మనకు భయపడాల్సిన అవసరం లేదు. మామూలుగా పెద్దవాళ్ళే భయపడతారు, ఫిష్ ఉంటుంది కదా, ఫిష్లో ముళ్ళు ఉంటుంది, తినడానికి చాలా కష్టం, ఎక్కువ టైం టేకింగ్ అనుకుంటూ ఉంటారు. ఇలా అయితే పిల్లలే మంచిగా నీట్గా ఫోక్తో తినేసుకోవచ్చు, ఈజీగా స్నాక్ ఐటమ్గా కూడా ఇవ్వచ్చు అనమాట, బాగుంటుంది. యా, ఫిష్లో వచ్చేసి ఎన్ని ఐటమ్స్ మీరు ప్రిపేర్ చేయగలుగుతారు ఇక్కడ? మనం ఇక్కడ సౌత్ ఇండియన్లో ఫిష్ ఆయిల్ ఫ్రై కూడా ఉంది మేడం. అది ఎక్కువ శాతం మొరలు ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట, అంటే కొర్రమేను ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఓకే, టోటల్గా ఫిష్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? నెత్తల్లో ఒకటి ఉంటుంది మేడం, చిన్నవి. మళ్ళీ మనకి ఫిష్ ఒకటి ఉంది. ఓకే, మళ్ళీ మనకి ఎక్కువ శాతం ఉండేది ఫిష్ మనకి వచ్చేది సందువా తీసుకుంటాం, పాంప్లెట్ అంటే అది కూడా హోల్ పాంప్లెట్ మనం ఇస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, కంప్లీట్ గా పెద్దది ఒకటే చేప. ఇంకా మనం ఏంటంటే ఇంకా స్టార్ట్ చేస్తున్నాము. ఓకే ఓకే, అంటే వంజరం డైరెక్టర్ వంజరం అన్నమాట, సౌత్ ఇండియన్ స్టైల్లో వంజరం. ఓకే ఓకే, డైరెక్ట్ చేప మొత్తము డైరెక్టర్ హోల్ ఫిష్ మొత్తం అదే ఉంటుంది అన్నమాట. ఓకే,
యా దీనికి ఆయిల్ ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చా కొంచెం కొంచెంగా? అవసరం లేదంటారు. అవసరం లేదు మేడం. దీంతోనే కుక్ అయిపోతుంది. ఒక స్పూన్ అండ్ హాఫ్ ఆయిల్ తోటి మనకి కుక్ అయిపోతుంది. ఓకే ఓకే. మనం బనానా లీఫ్లోని జస్ట్ రోల్ చేసి మళ్ళీ గ్రిల్ చేసుకొని బనానా లీఫ్తో పాటు సర్వ్ చేసుకోవాలి. ఓకే, ఇలా మనం కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో పెట్టి మళ్ళీ గ్రిల్ చేసుకోవాలా? చేసుకోవాలి. దీనికి ఎంత టైం పడుతుంది, దానికి ఎంత టైం పడుతుంది మళ్ళీ? జస్ట్ అంతే మేడం, రెండిట్లు మినిమం ఒక 10 minutesలో అయిపోతుంది. ఓకే, ఇదే ప్యాన్ మీద చేస్తారా మళ్ళీ? అవును మేడం, క్లీన్ చేసుకొని ఇదే ప్యాన్ మీద మనం చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇలా తవ మీద మనం వేసాం కదా, ఫిష్ కుక్ అయిపోయింది దాదాపుగా ఒక 70-80% కుక్ అవ్వాలి. 80% కుక్ అవ్వాలి మేడం. ఓకే, 80% కుక్ అయిపోయిన తర్వాత బనానా లీవ్స్ తీసుకొని బనానా లీవ్స్లో ఒక్కొక్కటి ర్యాప్ చేసి మళ్ళీ దీని మీదే అది కుక్ చేస్తారనమాట మళ్ళీ. సో అప్పుడు మనకి అయిపోతుంది. ఓకే, సో మనకి తెలుస్తుంది అది కంప్లీట్గా కుక్ అయిందా లేదా అనేసి. సో కలర్ అంతా కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆల్రెడీ ఒక సైడ్ ఫ్లిప్ చేసేసారు, యా ఇంకొక సైడ్ ఫ్లిప్ చేస్తున్నారు. అండ్ చూస్తారా అక్కడ బనానా లీవ్స్ మీద తీసుకుంటున్నారు, బనానా లీవ్స్ మీద పెట్టి మళ్ళీ దాన్ని గ్రిల్ చేస్తారనమాట. ఆల్రెడీ చేపని సగం కుక్ చేసుకున్నాము, మళ్ళీ బనానా లీవ్స్లో తీసుకొని ఇప్పుడు మళ్ళీ మనము కుక్ చేయడానికి పెట్టబోతున్నాం అనమాట. యా ఇలా మిగతా 20% బనానా లీఫ్లో కుక్ అయిపోతుంది మేడం. ఓకే ఓకే. ఇలా బనానా లీఫ్లో కుక్ చేయడం వల్ల ఏంటి, ఆల్రెడీ డైరెక్ట్ తవ మీద మనం మామూలుగా ఫ్రై చేసుకుంటాం కదా, అలాగే చేసుకుంటారు చాలామంది. ఇలా చేయడం వల్ల ఏంటి? ఇది మనకి యాక్చువల్లీ ఇది ఒక మనకి సిగ్నేచర్ డిష్ మేడం. బనానా లీఫ్ తోటి సర్వ్ చేయాలి, డైరెక్ట్ కాకుండా బనానా లీఫ్తో అయినా సర్వ్ చేయాలి అని చెప్పేసి మనం ఇలా ప్రిపేర్ చేయడం. ఓకే, డైరెక్ట్ బనానా లీఫ్ తోటే మనం సర్వ్ చేసేస్తామా? సర్వ్ చేసేస్తాం. ఓకే ఓకే, రైట్. అండ్ మనం అంతకుముందు ప్రతిదీ కూడా బనానా లీఫ్లోనే తినేవాళ్ళం, హెల్త్కి కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు బనానా లీఫ్లో తినడం వల్ల. సో చాలా ఐటమ్స్ మనం చూస్తున్నాం ఇప్పుడు కుక్ చేస్తున్నారు బనానా లీఫ్లోనే. సో మనకు దాదాపుగా ఒక 80% కుక్ అయిపోయిన తర్వాత బనానా లీఫ్లో ర్యాప్ చేసి సో మిగతా 20 ఏదైతే ఉంటుందో అలా కుక్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఇదే మనం సర్వ్ చేసేస్తారనమాట. సో చూడ్డానికి కూడా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏ డిష్కైనా కూడా గార్నిషింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తినాలి అన్న ఆశని ఇంకొంచెం పెంచుతుందనే చెప్పుకోవచ్చు. సో చూసారా టమాటాని ఫ్లవర్ లాగా కట్ చేసి ఆనియన్లో అండ్ మనకి ఇక్కడ క్యాబేజీ ఫ్లవర్ తోటి పెట్టారనమాట, ఆకుతోటి. డెకరేషన్ మాత్రం సూపర్గా ఉంది. సో చూసారా ప్రతి ఒక్కటి కూడా మనకు కొత్తిమీర తవా చేపని క్లియర్గా తెలిసేలాగా మనకు బనానా లీఫ్లో కుక్ చేశారు కాబట్టి సర్వ్ చేసేటప్పుడు కూడా బనానా లీఫ్తోనే మనకు సర్వ్ చేస్తున్నారనమాట. సో చూడడానికి చాలా గ్రీనిష్గా కళ్ళకు చాలా హాయి కలిగించేలాగా ఉంది. సో తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మనకు ఒకటి బోన్లెస్ ప్రోటీన్ ఫుడ్ అండ్ సీ ఫుడ్ చాలా మంచిది హెల్త్కి కాబట్టి ఇలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కొత్తిమీర తవా చేప రెడీ అయిపోయింది, స్మెల్ మాత్రం గుమాయిస్తుంది. సో మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా అయిందో.